గాజువాక 75వ వార్డు పేదగంట్యాడలో జీవీఎంసీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఝాన్సీ లక్ష్మీబాయి పాల్గొన్నారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు ₹1,20,00,000 డ్రైనేజీలు, సీసీ రోడ్లు, చిల్డ్రన్ పార్క్ గాను అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో ప్రజలకి చేరువయ్యేలా చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రోజు 75వ వార్డు పరిధిలో పలు అభివృద్ధి పనులకు గౌరవనీయులు మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి అధ్యక్షతన శంకుస్థాపన చేయటం జరిగింది. మొత్తం కలిపి ₹1,60,00,000 జీఎంసీ నిధులతో పలు డ్రైన్స్, సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్ కార్యక్రమాలకు శంకుస్థాపన. ఓపెన్ జిమ్ ఆల్రెడీ అయిపోయింది, దాన్ని ఓపెన్ చేయటం జరిగింది, ప్రారంభోత్సవం చేయటం జరిగింది. మిగతా పనుల అభివృద్ధి పనులకు ఈ శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా అనుభవంలో గత 4 సంవత్సరాల కన్నా కూడా ఈ సంవత్సరం ఎక్కువ అభివృద్ధి పనులకు నా సాయశక్తిలో ఒక కార్పొరేటర్ స్థాయిలో ఎంత చేయగలనో అంత ఫండ్స్ తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దానికి కూడా మరి మాజీ శాసనసభ్యులు కానివ్వండి, ప్రస్తుత శాసన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. భవిష్యత్తులో కూడా నా సాయశక్తుల అభివృద్ధికి మొదటి పీట వేస్తూ నా ప్రయత్నం నేను చేస్తానని, అందుకు మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 75 వార్డు పరిధిలో ₹1,60,00,000 పెట్టి పెడుతున్నాం. అభివృద్ధి కార్యక్రమం జీవీఎంసీ ఫండ్స్ తో చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవి జీవీఎంసీ నుంచి వచ్చినటువంటి ఫండ్స్. అలాగే గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే ఎక్కడ కూడా వాళ్ళు అభివృద్ధి పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మాత్రం సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపద సృష్టిని 3 కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తుంది.